హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 150 గజాలలో మనకి వెల్ కన్స్ట్రక్షన్ తోటి కట్టినటువంటి బ్రాండ్ న్యూ హౌస్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ కి సంబంధించిన ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్ వీడియోలో అయితే పైన ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించి హౌస్ విజిట్ కావాలన్నా, మిగిలిన ఇతర వెళ్ళేసుకోవాలనుకున్నా డైరెక్ట్ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్కి అయితే కాల్ చేసేయచ్చు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్ గా మనం పెట్టే ప్రాపర్టీస్ పోస్టర్స్ ఎవ్రీథింగ్ మీకు త్వరగా క్విక్గా రీచ్ అవుతుంటాయి. అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఈ ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. కానీ ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ హౌసెస్, మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. చాలా తక్కువ ధరకే ప్రమోషన్స్ అయితే చేస్తుంటాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు దీనికి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది, దీని ప్రైస్ ఏంటి, మనకి దీనికి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. ఇది చూసుకున్నట్లయితే మనకి ఎలివేషన్ చూస్తున్నారుగా, మంచి వెల్ ప్లానింగ్ తోటి బ్యూటిఫుల్ గా మనకి ఎలివేషన్ అనేది డిజైన్ చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 150 గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 22.5 into 60 డైమెన్షన్స్ తోటి 150 గజాలలో ఈ హౌస్ అయితే 2 BHK గా కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి సంబంధించి మనకి హౌస్ ముందు వచ్చేసరికి మనకి 25 feet రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ రోడ్ వచ్చేసి మనకి ప్రెసెంట్ ఇప్పుడు కార్నర్ నుంచి సెకండ్ ప్లాటే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి 30 feet రోడ్, కార్నర్ రోడ్ అనమాట. కార్నర్ నుంచి మొత్తం 300 గజాలలో 2 houses అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి కార్నర్ హౌస్, సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అయితే సేల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేస్ ఒకటి సేల్ కి ప్రెసెంట్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. ఇక ఈ హౌస్ కట్టినటువంటి హైట్ కూడా చూసుకున్నట్లయితే మంచి హైట్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక లోపలికి వెళ్ళి మన కార్ పార్కింగ్, లోపల బెడ్రూమ్స్ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా అయితే చూసేద్దాం. ఈ కార్ పార్కింగ్ అండి, చాలా పెద్ద SUV సెడాన్ కార్లు కూడా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా మనకి కార్ అయితే స్పేస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ కార్ పార్కింగ్ లో కూడా మనకి LED లైట్ విత్ ఫాల్ సీలింగ్ తో అయితే డిజైన్ చేశారు. ఇక ఇక్కడికి వచ్చేసరికి పిల్లర్స్ కి కూడా మంచిగా టైల్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఇక మనకు మెయిన్ డోర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచిగా ఫినిషింగ్ చేసి గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి చూస్తున్నారుగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. మంచి క్వాలిటీ డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట. దీనికి వచ్చేసరికి పైకి వచ్చేసరికి గ్రానైట్ తోటి స్టెప్స్ అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పార్కింగ్ మొత్తం మంచి క్వాలిటీ ఉన్నటువంటి గ్రానైట్ అయితే యూజ్ చేశారనమాట. యాజ్ పరంగా మనకి ఇక్కడ 2 feet గల్లీ అనేది కూడా సెట్ బ్యాక్స్ పరంగా మనకైతే సెట్ బ్యాక్ వదిలేశారు. అక్కడ కార్నర్ లో వచ్చేసరికి ఈశాన్య మూలలో మనకి బోర్ అండ్ సంపు వాటర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మనకి అబౌవ్ 500 feet అయితే బోర్ వేయడం జరిగింది. ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాటర్ కి రాకుండా ఇక్కడ ఫుల్ వాటర్ ఏరియా, ఎటువంటి వాటర్ కి ఇష్యూస్ అయితే లేవు. మనకి వాటర్ సంప్ కెపాసిటీ కూడా అబౌవ్ 5000 liters కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేశారు. ఇక లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి. ఇంకా ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారు అండి, మనకి మంచి స్పేషియస్ గా మనకి హాల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ సోఫా యూనిట్ అనేది కూడా చాలా పెద్ద సోఫా యూనిట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు అండి, టీవీ యూనిట్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో. మనకి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఫ్లవర్ పాట్స్ ఏవైనా థింగ్స్ మనం ప్లేస్ చేసుకోవడానికి మంచిగా LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి అప్ టు 70 to 80 inches టీవీ కూడా మనం ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది. ఇక్కడ మనకి మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఉన్నటువంటి రైట్ సైడ్ లోకి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే పోతాము. ఇక్కడ చూస్తున్నారు కాబట్టి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ చూస్తున్నారుగా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్ తోటి వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి బీరో ప్రొవిజన్ విత్ ఇగోండి చూస్తున్నారుగా, సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి మంచి మెజర్మెంట్స్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ వాల్ పెయింటింగ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్ గా ఈ టోటల్ ఈ 4 walls లో ఒక బ్యూటిఫుల్ గా ఒక డిజైన్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి ఏంటంటే మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇగో మనకి యాంటీ స్కిడ్ టైల్స్ మంచిగా బ్యూటిఫుల్ టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెళ్ళి చూసేద్దాం పదండి.
ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళేటువంటి స్పేస్ లో మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇగోండి ఒక చిన్న సింక్ లాగా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి డైమెన్షన్స్ ప్రకారంగా వెల్ ప్లానింగ్ తోటి మంచిగా పర్ఫెక్ట్ గా డిజైనింగ్ చేశారనమాట. మంచి స్పేషియస్ గా మనకి బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో ఎల్ఈడి లైటింగ్స్ తోటి. మనకి మొత్తం ఈ హౌస్ కు వాడినటువంటి విండోస్ మొత్తం యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి మనకి డివైడ్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారుగా మనకి వాల్ పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇక మెయిన్ డోర్ కాకుండా నార్మల్ గా వాడేటువంటి బెడ్రూమ్స్ డోర్లు కూడా మనకి పీవీసీ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు అయితే ఫిక్స్ చేశారు. మంచి ఇక మనం కిచెన్ లోకి వెళ్ళేసి పూర్తిగా అయితే చూసేద్దాం. కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి డోర్ ని చూసారా అండి. ఇది వాస్తు ప్రకారం మనకి నార్త్ ఫేస్ లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి నార్త్ లో ఉన్నటువంటి 2 ఫీట్ గలీలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇది ఒక మనకి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో. మనకి ఇక్కడ సిట్టింగ్ స్పాట్, ఈ మార్నింగ్ టైంలో ఏమైనా టీ పాయ్స్ పెట్టుకొని ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆర్చ్ చూస్తున్నారుగా, మంచి ఇక్కడ ఫ్లవర్ పాట్స్ విత్ మనకి గ్లాస్ ఫిట్టింగ్స్ చేసుకొని బ్యూటిఫుల్ గా అయితే చేసుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం ఇక్కడ వచ్చేసినట్లయితే ఇది డైనింగ్ సెక్షన్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి 6 టేబుల్స్ చైర్ అయితే ఈజీగా మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక మనం కిచెన్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 4 నుంచి 5 ఈజీగా వర్క్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ షేప్ లో మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. ఇవ్వండి మనకి మొత్తం టైల్స్ చూసుకుంటున్నారుగా, మనకు ఒక 2 సెల్ఫ్లు ఇక్కడ వచ్చేసరికి మొత్తం సెల్ఫ్లను అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ నుంచి ఇక్కడ ఒక సౌత్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి 1.5 గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం ఈస్ట్ సైడ్ లో ఉన్నటువంటి గల్లీ అండ్ ఓపెన్ స్పేస్ అయితే చెక్ చేద్దాం పదండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఈస్ట్ డోర్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి 4 ఫీట్ గల్లీని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గల్లీలో మనకి ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ట్యాబ్స్ తోటి టైల్స్ ఫిక్స్ చేశారు అనమాట. ఇక చూసారు కానీ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి 22.5 x 60 సైజ్ తోటి 150 గజాలలో 2 BHK వెస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం పదండి. ఈ కిచెన్ పక్కనే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా పూజ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైత్ నగర్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి పస్మాంలా విలేజ్ లో అయితే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి మనకి మన విజయవాడ హైవే ఏదైతే ఉందో దానికి కేవలం ఒక 1.5 to 2 కిలోమీటర్స్ దూరంలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి. అలాగే మనం ఇటు కనుక హైత్ నగర్ మీదుగా వెళ్ళినట్టయితే 3.5 to 4 కిలోమీటర్స్ బిలోలోనే మనకి హౌస్ నుండి హైత్ నగర్ మెయిన్ బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఎల్బీ నగర్ నుంచి కంటిన్యూషన్ మనకి హైత్ నగర్ వరకు కూడా మెట్రో స్టేషన్స్ వేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం ఒక 15 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు. చూసారు కానీ మంచిగా సరౌండింగ్స్ కూడా మంచి వెల్ లొకేషన్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి బిల్డర్ కోడ్ చేస్తున్న ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ 82 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి మనకి బిల్డర్ తోటి మాట్లాడుకుంటే తప్పకుండా ఇది నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ బ్యాంక్ వచ్చేసరికి అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. ఇక ఈ లేట్ ఎందుకండి, ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన ఓనర్ కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఈ వీడియోను సపోర్ట్ చేయాలనుకుంటే నాకు ఒక లైక్ చేసి ఈ వీడియోను సపోర్ట్ చేసి ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.